హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ లక్ష్మణ్. ఈరోజు మనం రేషియో, ప్రపోర్షన్, వేరియేషన్ అనే టాపిక్ నుంచి ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో అడుగుతారో అండ్ షార్ట్కట్ మనం ఏ విధంగా అప్లై చేయాలి చూద్దాము. మనం ఎక్కువగా ఫార్ములాస్ యూజ్ చేయకుండానే అర్థమెటిక్స్ మొత్తం చేస్తున్నాము స్టార్టింగ్ నుంచి. అండ్ ఈ టాపిక్లో కూడా మనం ఎటువంటి ఫార్ములాస్ యూజ్ చేయము, ఓకేనా. ఫార్ములాస్ యూజ్ చేసే హోల్ అర్థమెటిక్స్లో మనం ఒక బిలో 10 ఫార్ములాసే యూజ్ చేస్తాము ఓవరాల్గా, ఓకేనా. సో నేను ఇదివరకు నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈ టాపిక్స్ని కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఒకవేళ చూసి ఉండకపోతే ఫస్ట్ ఆ టాపిక్స్ని చూడండి, దెన్ ఆఫ్టర్ ఈ వీడియో లెక్చర్కి రండి, ఓకేనా. ఇప్పుడు మన టాపిక్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే రైట్, స్టార్ట్ చేద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో అంటే ఏంటిదో చూద్దాము. రేషియో అంటే ఏదైనా ఒక 2 వాల్యూస్ని మనం కంపేర్ చేయడం అన్నమాట, ఓకేనా. రేషియో వచ్చేసరికి కంపారిజన్ ఆఫ్ 2 వాల్యూస్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక క్లాస్లో 12 మంది గర్ల్స్ అండ్ 18 మంది బాయ్స్ ఉన్నారనుకోండి. సో దాని రేషియో మనం ఏ విధంగా రాస్తామంటే 12/18, అంటే గర్ల్స్ టు బాయ్స్ రేషియో నేను చెప్తున్నాను. ఫస్ట్ గర్ల్స్ వచ్చేసరికి 12 మంది అనుకో, అండ్ బాయ్స్ వచ్చేసరికి 18 మెంబర్స్ అనుకోండి. సో గర్ల్స్ టు బాయ్స్ రేషియో వచ్చేసరికి 12/18 అని చెప్పి రాస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ మనం రేషియో రాసేటప్పుడు మనకు ఫైనల్గా రేషియో వచ్చేసరికి సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది ఏ టేబుల్లో పోతుంది అంటే 6 టేబుల్లో పోతుంది. సో 6 2s అండ్ 6 3s. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ ఫామ్. మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రపోర్షన్ అంటే ఏంటిదో చూద్దాము. ప్రపోర్షన్ ఈజ్ అన్ ఈక్వేషన్ వేర్ 2 రేషియోస్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఒక ఈక్వేషను. ఇక్కడ 2 రేషియోస్ వచ్చేసరికి ఈక్వల్ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ఇక్కడ చూడండి, నేను 3/5 అని చెప్పి రాస్తున్నాను, దీనికి ఈక్వల్గా 9/15 అని చెప్పి రాస్తున్నాను. ఇవి రెండు ఈక్వల్ కాదా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే ఇదే కదా వాల్యూ వచ్చేది, ఓకేనా. సో ఈ వాల్యూనే వస్తుంది. సో ప్రపోర్షన్ అనేది మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము. అండ్ ఫ్రెండ్స్ రేషియోస్లో వచ్చేసరికి మనకు బేసిక్ కైండ్ ఆఫ్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న చిన్న క్వశ్చన్స్ ఏ విధంగా వస్తుంది అంటే A:B అని చెప్పి మనకు రేషియో ఉన్నదనుకోండి. అయితే ఏమేమి అడుగుతారంటే డూప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి అడుగుతారు ఫ్రెండ్స్. డూప్లికేట్ రేషియో అన్నప్పుడు A² B², అంటే మనకు ఇచ్చిన రేషియోని స్క్వేరింగ్ చేసేస్తే అదే మనకు ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో అని చెప్పి అడుగుతారు ఫ్రెండ్స్. సబ్ డూప్లికేట్ రేషియో అని చెప్పి అడుగుతారు. అప్పుడు సబ్ డూప్లికేట్ అనగానే స్క్వేర్ రూట్ తీసుకోవాలన్నమాట. మనకి ఇచ్చిన రేషియోని స్క్వేర్ రూట్ తీసుకోవాలి, అది మనకు ఆన్సర్ అయిపోతుంది. థర్డ్ వచ్చేసరికి ట్రిప్లికేట్ రేషియో అని చెప్పి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ట్రిప్లికేట్ రేషియో. సో ఇక్కడ వచ్చేసరికి ఇచ్చిన రేషియోని క్యూబింగ్ చేసేయాలి ఫ్రెండ్స్. A³ B³ అని చెప్పి రాసేస్తాము. అండ్ ఫైనల్గా వచ్చేసరికి సబ్ ట్రిప్లికేట్ రేషియో అని చెప్పి ఉంటుంది ఫ్రెండ్స్. సబ్ ట్రిప్లికేట్ రేషియో. సో ఇక్కడ వచ్చేసరికి క్యూబ్ రూట్ ఆఫ్ మనకి ఇచ్చిన రేషియోని క్యూబ్ రూట్ రాసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. క్యూబ్ రూట్ ఆఫ్ A క్యూబ్ రూట్ ఆఫ్ B అని చెప్పి రాస్తే అదే మనకు ఆన్సర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ప్రపోర్షన్లో వచ్చేసరికి ఇప్పుడు నేను A/B ఈజ్ ఈక్వల్ టు C/D అని చెప్పి రాస్తున్నాను. ఇక్కడ మనకు ప్రపోర్షన్ అవ్వాలంటే ఒక ఈక్వేషను 2 రేషియోస్ వచ్చేసరికి ఈక్వల్ టు ఈచ్ అదర్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి AC ఈక్వల్ ఫ్రెండ్స్ అండ్ BD వచ్చేసరికి ఈక్వల్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే AD ఈక్వల్ టు BC అని చెప్పి
ఒక ఫార్ములా లాగా డెరైవ్ అవుతుంది ఇది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఫోర్త్ ప్రపోర్షన్ ఎంత, థర్డ్ ప్రపోర్షన్ ఎంత, మీన్ ప్రపోర్షన్ ఎంత అని చెప్పి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఫోర్త్ ప్రపోర్షన్ అంటే మనకు డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అర్థం ఫ్రెండ్స్. ఓకేనా, ఫోర్త్ ప్రపోర్షన్ ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఫోర్త్ ప్రపోర్షన్ మనకు డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి డి వాల్యూని ఇక్కడనే ఉంచేసి ఏని యువతలు పంపిస్తే మనకు డివైడెడ్ బై అయిపోతుంది కదా ఫ్రెండ్స్. సో బీసీ బై ఏ వచ్చేసరికి మనకు డి వాల్యూ వచ్చేస్తుంది, దట్ ఈస్ ఫోర్త్ ప్రపోర్షన్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్లో 3 వాల్యూస్ ఇస్తాడు ఫ్రెండ్స్ అతను. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఫోర్త్ ప్రపోర్షన్ క్యాలిక్యులేట్ చేసేది. మనకు ఇలా 3 వాల్యూస్ ఇచ్చేస్తారు, సంథింగ్ 3, 4 అండ్ 9 అని చెప్పి ఇలా మనకు 3 వాల్యూస్ ఇచ్చేస్తారు అనుకోండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ ప్రపోర్షన్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇది ఇచ్చిన వాల్యూని స్టార్టింగ్ వాల్యూని ఏ అనుకోవాలి, దెన్ ఆఫ్టర్ ఇచ్చిన వాల్యూని బి అనుకోవాలి. ఓకే, 4 వాల్యూ బి అండ్ 3 వాల్యూ ఏ కదా, అండ్ సి వాల్యూని వచ్చేసరికి మనం 9 అనుకోవాలన్నమాట లైక్. సో మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి డి ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే బీసీ బై ఏ కదా, సో 4 × 9/3 అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకు 12 వచ్చేస్తుంది ఆన్సర్. మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసేస్తాం ఫోర్త్ ప్రపోర్షన్ వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఈ విధంగా అయినా ఇస్తారనమాట మీకు ఎగ్జామ్లో. ఎగ్జాంపుల్ 5:15 అని చెప్పి ఇక్కడ ఉంది. నెక్స్ట్ 7:x లేకపోతే డాష్ సంథింగ్, ఇక్కడ ఎక్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని చెప్పి అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ రెండు వచ్చేసరికి మనకు ప్రపోర్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్, అండ్ ఈ రెండు కూడా ప్రపోర్షన్లోనే ఉంటాయి ఆ విధంగానే. దెన్ ఈ రెండు కూడా ఉంటాయి అండ్ ఈ రెండు కూడా ప్రపోర్షన్లోనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా క్వశ్చన్ అడిగితే ఆ విధంగా మీరు డివైడ్ చేసుకొని చూసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ మీకు కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది అనుకోండి, సో ఏడి ఈక్వల్ టు బీసీ అని చెప్పి ఫార్ములా తెలుసు కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అంటే స్టార్టింగ్ వాల్యూని ఏ అనుకోవాలి, దెన్ ఆఫ్టర్ వాల్యూని బి అనుకోవాలి, తర్వాత సి, దిస్ ఈజ్ డి వాల్యూ అనమాట. సో ఇక్కడ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇప్పుడు 5:15 అని చెప్పి ఇచ్చారు కదా, అండ్ 7:x అని చెప్పి ఇచ్చారు. సో ఇవి రెండు ప్రపోర్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను 5ని మల్టిప్లికేషన్ విత్ 3 చేస్తేనే కదా నాకు 15 వచ్చింది. ఓకేనా, సో 15 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు ఇక్కడ 7ని మల్టిప్లికేషన్ విత్ 3 చేస్తేనే నాకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. దట్ ఈస్ 7 × 3 చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 21 అని చెప్పి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ ఇది మీకు కన్ఫ్యూజన్గా అనిపిస్తేనే మీరు ఈ మెథడ్కి వెళ్ళండి, లేకపోతే ఈ మెథడ్ వచ్చేసరికి చాలా తక్కువ టైంలో మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు అనమాట ఈ విధంగా. ఓకేనా, స్టార్టింగ్లో ఈ మెథడ్లో చేయండి, మీరు మంచిగా ప్రో అయిపోయిన తర్వాత, ఐ మీన్ బాగా అలవాటు పడ్డ తర్వాత మీరు ఈ మెథడ్లో చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. మనం దీంట్లో సెకండ్ టైపు అంటే ఈ ప్రపోర్షన్లో వచ్చేసరికి సెకండ్ టైప్ మనకు ఏ క్వశ్చన్ వస్తుందంటే, ఇక్కడ చూడండి సెకండ్ టైప్ వచ్చేసరికి థర్డ్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి వస్తుంది. థర్డ్ ప్రపోర్షన్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇప్పుడు ఇలా అనుకోండి, A:B, B:C అని చెప్పి అనుకోండి. సో మనం థర్డ్ ప్రపోర్షన్ అంటే మనకు సి వాల్యూ అనమాట. సో సి వాల్యూని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇక్కడ రాసుకోండి, కావాలంటే మీరు గుర్తుపెట్టుకోని అవసరం లేదు ఏది, A/B = B/C అని చెప్పి. సో మనకు సి వాల్యూనే కావాలి కాబట్టి సి ఈక్వల్ టు ఇక్కడ నుంచి B² A అని చెప్పి అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు B² C అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ అని చెప్పి మనకు
క్వశ్చన్ ఇస్తారనమాట. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ అని చెప్పి జస్ట్ 2 నెంబర్స్ మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, 2 నెంబర్స్ మాత్రమే ఇస్తారనమాట. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి మీకు ఏ, సెకండ్ నెంబర్ వచ్చేసరికి మీకు బి. ఇక్కడ దిస్ ఈజ్ ఏ. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు. సి ఈక్వల్ టు బీ స్క్వేర్ బై ఏ కదా, దీన్ని స్క్వేరింగ్ చేసేయండి, డివైడెడ్ బై 2 చేసేస్తే అయిపోద్ది. దట్ ఈస్ 64/2 చేసేయండి. సో 32 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసేయాలి. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి మనకు మీన్ ప్రపోర్షన్ ఫ్రెండ్స్. మీన్ ప్రపోర్షన్, ఇక్కడ మీన్ ప్రపోర్షన్ వచ్చేసరికి మనకు సేమ్ A:B అని చెప్పి అనుకోండి, B:C అని చెప్పి అనుకోండి. సో ఇక్కడ మీన్ ప్రపోర్షన్ అంటే మనకు మిడిల్లో ఉన్న వాల్యూ. సో మనకు B వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బీ స్క్వేర్ ఈక్వల్ టు AC అని చెప్పి వస్తుంది, B ఈక్వల్ టు √AC అని చెప్పి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ అని చెప్పి సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, 2/8 అని. సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఏ అయిపోతుంది అండ్ సెకండ్ ఇచ్చిన వాల్యూ సి అయిపోతుంది ఫ్రెండ్స్, మనం మెయిన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. ఓకేనా, సో పైన ఏమో ఏ బి వాల్యూస్ అయిపోయినాయని కదా అని చెప్పి ఇక్కడ కూడా ఏ బి వాల్యూస్ మాత్రం అలా సబ్స్టిట్యూట్ చేయకండి. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన వాల్యూ వచ్చేసరికి ఏ అయిపోతుంది అండ్ సెకండ్ ఇచ్చిన వాల్యూ సి అయిపోతుంది. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో బి వాల్యూ వచ్చేసరికి √2 × 8 అయిపోతుంది. దట్ ఈస్ 16 √, అంటే 4 అని చెప్పి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వేరియేషన్ చూద్దాము. వేరియేషన్ చూడండి, వేరియేషన్ అంటే ఏంటంటే చేంజింగ్ ఆఫ్ వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్స్ ఉంటాయి, అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వేరియేషన్స్ యాక్చువల్లీ 4 కైండ్స్ ఉంటుంది. సో 4 టైప్స్ మనకేం అవసరం లేదు. మనకు ఇక్కడ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి 2 టైప్స్ చాలు. దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ అని చెప్పి ఉంటుంది అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అని చెప్పి ఉంటుంది. ఇంకోటి జాయింట్ ప్రపోర్షన్ అని ఉంటుంది, అది మనకు అవసరం లేదు. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి మనకు 2 అవసరము. దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ వచ్చేసరికి అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఫస్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ గురించి చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ చూడండి. సో ఇక్కడ ఏంటంటే సంథింగ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో 10 కమోడిటీస్ ఉన్నాయి. 10 కమోడిటీస్ వచ్చేసరికి దాని వాల్యూ అంటే 10 వస్తువుల వాల్యూ వచ్చేసరికి 30 రూపాయలు అయింది అనుకోండి. సో 20 వస్తువుల వాల్యూ, 20 కమోడిటీస్ వాల్యూ ఎంత అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట, ఎక్స్ అని చెప్పి. సో ఇక్కడ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఫ్రెండ్స్, 10 వస్తువులు వచ్చేసరికి 30 రూపాయలు, 20 వస్తువులు వచ్చేసరికి వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి. సో వాల్యూ ఆబ్వియస్లీ పెరుగుతుంది. సో దిస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి మనకు 2 టైమ్స్ మల్టిప్లికేషన్ అయింది కాబట్టి ఇక్కడ కూడా 2 టైమ్స్ మల్టిప్లికేషన్ అవుతుంది. దట్ ఈస్ 60 అయిపోద్ది అనమాట ఇక్కడ ఆన్సరు. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కాదు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే వెదర్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పి అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ కమోడిటీస్ వచ్చేసరికి పెరుగుతున్నాయి కాబట్టి రేట్ కూడా పెరుగుతుంది, అది అర్థం చేసుకోవాలి. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ఒక 10 మంది మనుషులు ఉన్నారు, ఒక పనిని 30 రోజుల్లో చేస్తారు ఫ్రెండ్స్. అండ్ 20 మంది మనుషులు ఉన్నారు, సో ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు. ఇక ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఈ డేస్ తగ్గుతాయా పెరుగుతుందా అని చెప్పి క్వశ్చన్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. సో 10 మంది ఉంటే 30 రోజులు పట్టింది, 20 మంది అంటే ఆబ్వియస్లీ తగ్గుతుంది కదా ఫ్రెండ్స్, డేస్ వచ్చేసరికి ఆబ్వియస్లీ తగ్గుతుంది. సో దట్ మనకు దిస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఓకేనా, సో మనం యాక్చువల్లీ
ఇలాంటి టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ని చాలామంది డేస్ని వచ్చేసరికి 1/30 అని చెప్పి సంథింగ్ ఇలా చేస్తూ ఉంటారు. సో ఆ మెథడ్ మనం ఫాలో అవ్వము. మన మెథడ్ సపరేట్గా వేరే మెథడ్ ఉంటుంది. సో ఇక్కడ యూనివర్సలీ ప్రపోర్షనల్ కాబట్టి సో మనం ఏ విధంగా రాస్తామంటే 10/20 × 30 అని చెప్పి రాస్తాము. సో దట్ ఈస్ 15 days అని చెప్పి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేస్తాము. బట్ 1/30 అండ్ 1/something days వస్తుంది అని చెప్పి ఆ మెథడ్ అయితే మనం ఫాలో అవ్వము. మనం టైమ్ అండ్ వర్క్లో ఎల్సిఎం మెథడ్ని ఫాలో అవుతాము. మీకు ఎల్సిఎం చాలా నెంబర్లకు ఎందుకు చేయించిన అంటే టైమ్ అండ్ వర్క్లో ఎల్సిఎం మెథడ్ ఫాలో అవుతాము. అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ దాంట్లో కూడా ఎల్సిఎం మెథడే మనం ఫాలో అవుతాం అన్నమాట. సో మన యొక్క ఫార్ములాస్ యూజ్ చేయకుండానే సాల్వ్ చేస్తాము. సో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్, టైమ్ అండ్ వర్క్ మనం చాలా ఈజీగా చేసేస్తాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఈ చాప్టర్లో వచ్చేసరికి మనకు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎన్ని టైప్స్ ఉంటాయంటే, జస్ట్ వెయిట్, ఇక్కడ మనకు అరౌండ్ 8-9 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ఈ చాప్టర్లో 8-9 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి సింప్లిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ A:B వాల్యూ ఇచ్చేసి సంథింగ్ అండ్ B:C వాల్యూ ఇచ్చేసి సో A:C వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం సంథింగ్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అండ్ ఇన్వర్స్ ఇప్పుడు A:B వాల్యూ ఇచ్చేసి వీటికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా మనకు రేషియో రాయమని చెప్పి అంటారు అనమాట. A:B 1/1 ఇలా. అండ్ A:B:C ఇచ్చేసి మనకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మనకు రేషియో రాయమని చెప్పి అంటారు అనమాట. సో అవి ఏ విధంగా చేస్తామో అది సింప్లిఫికేషన్ బేస్డ్ అనమాట. నెక్స్ట్ ప్రపోర్షన్ బేస్డ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అండ్ వేరియేషన్ బేస్డ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ రేట్ బేస్డ్ ఉంటాయి అనమాట. దట్ ఈస్ స్పీడ్ వేరియేషన్ గురించి ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకు డిస్ట్రిబ్యూషన్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇలా డిస్ట్రిబ్యూట్ చేసాము సంథింగ్ ఇట్లా ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసామని చెప్పి ఉంటుంది. నెక్స్ట్ మిక్చర్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మిక్చర్ అండ్ అలిగేషన్లో ఉండే క్వశ్చన్ లాగా ఇక్కడ రేషియోస్లో కూడా ఉంటాయి, అవి కూడా చూద్దాం మనం. అండ్ కాయిన్స్ బేస్డ్ అనమాట. సంథింగ్ 50 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో మిల్క్ అండ్ వాటరు అండ్ ఇన్కమ్ ఎంత అండ్ ఎక్స్పెండిచరు ఎంత ఉంటుంది, సో సేవింగ్స్ ఎంత అని చెప్పి ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏదైనా ఒక క్వాంటిటీకి ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తామో అప్పుడు రేషియో చేంజ్ అయిపోద్ది, అలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఇదంతా బ్యాలెన్సింగ్ టైప్లో మనకు సబ్ పార్ట్స్ అనమాట ఇవి. అండ్ మనకు ఏజ్ ఉంటుందన్నమాట. ఏజ్ అంటే 10 years బిఫోర్ ఎంత ఏజ్ ఉంది, సో దట్ ఇంత ఏజ్ చేంజ్ అయిపోయింది, సో రేషియో వచ్చేసరికి చేంజ్ అయిపోయింది సంథింగ్ ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి బ్యాలెన్సింగ్ టైప్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాలెన్సింగ్ అంటే ఏంటిదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. బ్యాలెన్సింగ్ ఫస్ట్ మనం తెలుసుకుందాం. బ్యాలెన్సింగ్లో వచ్చేసరికి మనం ఈ టాపిక్ని మీరు కరెక్ట్గా వినండి ఫ్రెండ్స్, సో దట్ మనకు రేషియో అండ్ ప్రపోర్షన్స్ టాపిక్ మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇది మాత్రం కరెక్ట్గా వినండి, ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బ్యాలెన్సింగ్లో వచ్చేసరికి అరౌండ్ 3 types ఉంటుంది అనమాట. టర్మ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి అంటున్నాము. సో ఇక్కడ చూడండి, మనకు లెటస్ సే నేను మిల్క్ అండ్ వాటర్ రేషియో నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక రేషియో ఇచ్చి ఉంటారు అనమాట. దట్ ఈస్ 2:3 అని చెప్పి అంటున్నాను. అండ్ దెన్ ఆఫ్టర్ మనకు క్వశ్చన్లో ఏమని మెన్షన్ చేస్తారంటే సంథింగ్ వాటర్ని నేను ఎడిషన్ చేశాను అని చెప్పి చెప్తారు ఇక్కడ. సో దట్ రేషియో మనకు చేంజ్ అయిపోద్ది. చేంజ్ అయిపోయిన రేషియో కూడా అక్కడ ఇచ్చేస్తారు మనకు 3:5 అని చెప్పి ఇచ్చేస్తారు, ఓకేనా. వాటర్ని సంథింగ్ ఎంతో కొంత ఎడిషన్ చేశారు ఇక్కడ. సో వాటర్ సైడ్ ఇలా నేను ప్లస్లో రాసుకుంటున్నాను. సో ఇక్కడ రేషియో వచ్చేసరికి చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో దట్ ఇక్కడ మనం ఏ విధంగా చేయాలంటే ఇక్కడ వాటర్ సైడ్ మాత్రమే మనకు చేంజ్ అవ్వాలి రేషియో, బట్ ఇక్కడ వచ్చేసరికి మిల్క్ సైడ్ కూడా చేంజ్ అయ్యింది ఫ్రెండ్స్. సో దీన్ని ఏ విధంగా బ్యాలెన్సింగ్ చేయాలంటే మనం మిల్క్ సైడ్ ఏం ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. మనకు రేషియో వచ్చేసరికి మిల్క్ సైడ్ అస్సలు చేంజ్ అవ్వకూడదు.
సో దట్ నేను ఇక్కడ 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి 3తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ రిజల్టెంట్ చూడండి ఏ విధంగా చేంజ్ అయిపోతుందో. వచ్చేసరికి 6:9 అయిపోతుంది అండ్ ఇక్కడ కింద వాల్యూ వచ్చేసరికి మనకు 6:10 అని చెప్పి అయిపోతుంది అనమాట. సో మనకు మిల్క్ సైడు అసలు ఏం చేంజ్ అవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. మిల్క్ సైడు ఏం చేంజ్ అవ్వలేదు బికాజ్ మనం మిల్క్ని కలపలేదు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. A:B అని చెప్పి తీసుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో రేషియో వచ్చేసరికి 2:3 అని చెప్పి ఇచ్చారు. దెన్ ఆఫ్టర్ ఇక్కడ సంథింగ్ యాడెడ్ టు ఏ అని చెప్పి అంటారు ఫ్రెండ్స్. క్వశ్చన్లో సమ్ వాల్యూ ఈజ్ యాడెడ్ టు ఏ అని చెప్పి అంటారు. సో దట్ ఆ రేషియో ఎంత చేంజ్ అయిందట, 3:5 అని చెప్పి చేంజ్ అయిందట. ఓకేనా, సో ఇప్పుడు మనకు బి వచ్చేసరికి చేంజ్ అవ్వకూడదు, రైట్? ఓన్లీ ఏ సైడే చేంజ్ ఉండాలి, బట్ బి సైడ్ కూడా ఇక్కడ చేంజ్ అయింది మనకు రిజల్టెంట్లో. సో మనం ఏ విధంగా ఇక్కడ బ్యాలెన్సింగ్ చేసుకుంటామంటే, ఇప్పుడు దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తాము, దీన్ని 5తో మల్టిప్లికేషన్ చేస్తాం ఫ్రెండ్స్. సో దట్ మనకి ఇక్కడ రిజల్టెంట్ ఎంత అవుతుందంటే 10:9 అని చెప్పి 10:15 అవుతుంది. ఓకేనా, అండ్ ఇది 9:15 అవుతుంది అనమాట. సో మనకు A:B వాల్యూ ఇక్కడ మనకు బి సైడ్ వాల్యూ వచ్చేసరికి స్టార్టింగ్లో ఎంత ఉందో చివరిలో కూడా అంతే ఉంటుంది. బికాస్ మనం ఇక్కడ ఏ సైడ్ యాడ్ చేసాం కాబట్టి ఏ సైడే చేంజ్ అవుతుంది, బి సైడ్ మాత్రం చేంజ్ అవ్వదు. ఇది సింగిల్ టర్మ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి అంటారు ఫ్రెండ్స్. సో దీంట్లో నెక్స్ట్ టైప్ చూద్దాం మనం ఇప్పుడు. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి డబుల్ టర్మ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి అంటారు. ఇక్కడ డబుల్ టర్మ్ బ్యాలెన్సింగ్లో ఆర్ 2 టర్మ్ బ్యాలెన్సింగ్ అంటారు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. A:B అని చెప్పి నేను తీసుకుంటున్నాను. స్టార్టింగ్లో 2:3 ఉన్న రేషియో సంథింగ్ ఆపరేషన్ జరిగిన తర్వాత 3:7గా చేంజ్ అయ్యింది మనకు. సో ఇక్కడ బోత్ సైడ్ వచ్చేసరికి ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ సంథింగ్ ఏదో ఒకటి అయితే బోత్ సైడ్ జరుగుతుంది ఫ్రెండ్స్ 2 టర్మ్ బ్యాలెన్సింగ్లో. సో దట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే డిఫరెన్స్ తీసుకోండి, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి, ఇక్కడ 1 వస్తుంది అనమాట మనకు 1 డిఫరెన్స్ ఇక్కడ. ఓకేనా, డిఫరెన్స్ తీసుకుంటే 4 వచ్చింది. సో దట్ ఇక్కడ ఈ 4ని దీంతో మల్టిప్లికేషన్ చేయండి, ఈ నెంబర్స్ని, ఈ పైన వచ్చిన డిఫరెన్స్ని ఇక్కడ కింద దాంతో మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. సో ఇలా చేయాలి మీరు. సో మనకు 2 రేషియోస్ వచ్చేసరికి బ్యాలెన్స్డ్ అయిపోతాయి. సో 8:12 అండ్ దిస్ ఈజ్ 3:7 అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇది బ్యాలెన్స్డా కాదా అని చెప్పి చెక్ చేసుకోవాలంటే ఈ రెండిటి డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్, అండ్ ఈ రెండిటి డిఫరెన్స్ చూడండి, బోత్ ఆర్ ఈక్వల్ వస్తాయి అనమాట. 5 డిఫరెన్స్ వస్తుంది మనకు, డిఫరెన్స్ చేస్తే ఇక్కడ కూడా 5నే వస్తుంది అనమాట. సో మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మీరు చేసింది వెదర్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి. నెక్స్ట్ టోటల్ బేస్డ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి థర్డ్ టైప్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను టోటల్ బేస్డ్ బ్యాలెన్సింగ్. సో ఇక్కడ చూడండి సంథింగ్ 2 వెజల్స్ ఆర్ కంటైనర్స్ని సంథింగ్ 2 వెజల్స్ ఉంటాయి, దాన్ని మనం ఒక దాంట్లో మిక్స్ చేసేస్తాం అనమాట. సో స్టార్టింగ్లో ఇక్కడ లెటర్సే ఈ వెజల్లో సంథింగ్ మిల్క్ అండ్ వాటరే తీసుకోండి, మిల్క్ అండ్ వాటర్, ఇక్కడ మిల్క్ వాటర్ 2:5 రేషియోలో ఉన్నాయి. అండ్ ఈ వెజల్లో వచ్చేసరికి మిల్క్ అండ్ వాటర్ వచ్చేసరికి మనకు 1:2 రేషియోలో ఉన్నాయి అనుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇవి రెండు కలిపి మనం ఒక దాంట్లో పోసేసినాం, ఒక దాంట్లో పోసేస్తే ఇక్కడ రేషియో ఎంత వస్తుందని చెప్పి అడుగుతారు అనమాట. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ 2:5 ఉంది కదా అండ్ 1:2 అని చెప్పి ఇలా తీసుకోండి ఫస్ట్. సో ఫస్ట్ ఈ కింద వాటిని ఎడిషన్ చేసేయండి, 3 వస్తుంది. పై వాటిని ఎడిషన్ చేసేయండి, సో మీకు 7 వస్తుంది. సో ఈ 7ని 1:2 అంటే కింద రేషియోతో మల్టిప్లికేషన్ చేయండి, అండ్ ఇక్కడ వచ్చే 3ని పైన రేషియోతో మల్టిప్లికేషన్ చేయండి. ఇలా ఆపోజిట్గా మీరు మల్టిప్లికేషన్ చేసేయండి.
ఇక్కడ చూడండి, మనం 3తో మల్టిప్లికేషన్ చేస్తే 6:6 మనకు 15 వస్తుంది. అండ్ కింద వచ్చేసరికి 7తో మల్టిప్లికేషన్ చేస్తే 7:14 అని చెప్పి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకు బ్యాలెన్స్డా కాదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ స్టార్టింగ్లో ఈ రెండింటిని ఎడిషన్ చేసేయండి. సో మనకు 21 వస్తుంది. అండ్ 7, 14 ఎడిషన్ చేయండి, అది కూడా 21 వస్తుంది. అంటే మనకు ఎడిషన్ చేయగానే రెండు సేమ్ ఈక్వల్ నెంబర్స్ వచ్చినాయి అనుకోండి ఫ్రెండ్స్, సో అది బ్యాలెన్స్డ్. అదర్వైజ్ మీరు చేసింది రాంగ్ అని చెప్పి అర్థం. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఇంకో ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, నేను స్టార్టింగ్ రేషియో వచ్చేసరికి 6:15 అని చెప్పి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకు 7:14 ఉన్న రేషియో ఉన్న పాలు అండ్ మిల్క్ అని చెప్పి అనుకుంటున్నాను కదా. పాలు, మిల్క్, సంథింగ్ మిల్క్ వాటర్ ఆర్ మిల్క్ వాటర్, ఓకేనా. సో ఈ రెండింటిని కలిపి నేను వేరే దాంట్లో పోస్తున్నా, ఇది ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో ఇప్పుడు మన ప్రొసీజర్ ఏంటిది, 6:15 రాసుకొని 7:14 రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సమ్మేషన్ చేయండి, 21 వస్తుంది నాకు. ఇక్కడ సమ్మేషన్ చేయండి, 21 వస్తుంది. సో ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్గానే ఉంది. సో నో నీడ్ టు డూ బ్యాలెన్సింగ్, ఓకేనా. మీరు బ్యాలెన్సింగ్ చేయాలని చూస్తే మళ్ళీ ఇవన్నీ కాంప్లికేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. 21తో మల్టిప్లికేషన్ చేసినా సేమ్ అదే వస్తుంది. సో నో నీడ్ టు డూ దట్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 2 టర్మ్ బ్యాలెన్సింగ్లో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, సో దట్ మీకు కొంచెం బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, 3:4 అని చెప్పి ఒక రేషియో తీసుకున్నాను. అండ్ 6:7 అని చెప్పి ఇంకో రేషియో తీసుకున్నాను. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయండి, ఇక్కడ కూడా సబ్ట్రాక్ట్ చేయండి, మీకు 1:1 వస్తుంది. సో ఇట్ ఈస్ ఇన్ బ్యాలెన్స్డ్ కండిషన్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి, ఇక్కడ సెకండ్ టైప్లోనే 2 టర్మ్ బ్యాలెన్సింగ్లోనే ఇది 7:11 అని చెప్పి తీసుకున్నాను, 3:5 అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయండి, 2 వస్తుంది. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయండి, మీకు ఇక్కడ వచ్చేసరికి 4 వస్తుంది. సో దట్ ఈ 4ని కింద దాంతో మల్టిప్లికేషన్ చేయాలి కదా, అండ్ ఈ కింద వచ్చిన 2ని పై దాంతో మల్టిప్లికేషన్ చేయాలి, ఇక్కడ 4. సో మీకు రిజల్టెంట్ రేషియో ఏమొస్తుందంటే ఇక్కడ 14:22 అని చెప్పి వస్తుంది. దెన్ ఆఫ్టర్ కింద వచ్చేసరికి మీకు 12:20 అని చెప్పి వస్తుంది. సో మీరు సబ్ట్రాక్షన్ చేసుకున్నారనుకోండి సేమ్ వాల్యూస్ వస్తాయి, ఓకేనా. సో ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ కూడా 12 వస్తుంది ఫ్రెండ్స్. సబ్ట్రాక్షన్ చేసుకోగానే సేమ్ వాల్యూస్ వస్తాయి, సో దట్ మీకు కరెక్ట్ అని చెప్పి అర్థము. సో మీరు సెకండ్ టర్మ్ బ్యాలెన్సింగ్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనకు బోత్ మిల్క్ కానీ వాటర్ కానీ బోత్ వేరియబుల్స్ ఉంటాయి కదా, అవి రెండింటిని మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రొసీజర్ ఇలా చేస్తాము, ఓకేనా. మిల్క్ అండ్ వాటర్ని చేంజ్ చేస్తాము. మిగతా అన్ని ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి ఓన్లీ ఎయిదర్ మిల్క్ ఆర్ వాటర్ని చేంజ్ చేస్తాము సింగిల్ టర్మ్ బ్యాలెన్సింగ్లో. ఇక్కడ టోటల్ బ్యాలెన్సింగ్లో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే సంథింగ్ రెండు వెజల్స్ని ఇంకో దాంట్లో కలుపుతాము. సో అప్పుడు రిజల్టెంట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా చేస్తాము, ఓకేనా ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ మనం క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు క్వశ్చన్స్ వచ్చేసరికి A:B = 5:4, B:6 ఇలా వాల్యూస్ ఇచ్చేసారు ఫ్రెండ్స్, సంథింగ్ ఇలా వాల్యూస్ ఇచ్చేసారు. సో మనకు A:D ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడిగారు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్కి A/B ఇంటూ మనకు A/D రావాలంటే చూడండి, A/B/C ఇంటూ అండ్ తర్వాత C/D ఈక్వల్ టు A/D వస్తుంది ఫ్రెండ్స్. కావాలంటే ఇక్కడ చూసుకోండి, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో A/D మాత్రమే మిగిలిందనమాట మనకు. సో దట్ మనం దేర్ఫోర్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 5/4 ఇచ్చిన అన్ని వాల్యూస్ని అంటే రేషియోస్ని మల్టిప్లికేషన్ చేసేయండి. 2/3 ఇంటూ 3/5, ఓకేనా. ఈ 3 క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ దిస్ ఇస్ 2 అండ్ 1 క్యాన్సిల్ అయిపోద్ది, 5 క్యాన్సిల్ అయిపోద్ది. సో దట్ 1/2 వచ్చేసరికి మనకు ఆన్సర్ మిగులుతుంది. దట్ ఈస్ A/D అనమాట. A వాల్యూ వచ్చేసరికి 1 అండ్ D వాల్యూ వచ్చేసరికి మనకు 2 అనమాట.
ఓకేనా, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ A/E అని చెప్పి అడిగారు. సో మనం ఏం చేస్తాము, A/E వచ్చేసరికి సేమ్ పైనలాగానే ప్రొసీజర్ అనమాట. A/B, B/C అన్నిటినీ మనం మల్టిప్లికేషన్ చేస్తే A/E వాల్యూ మిగులుతుందనమాట. సో A/E వాల్యూ మనం ఏ విధంగా రాసుకుంటాం అంటే 3/5 ఇంటూ అన్నిటినీ మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకేనా, 2/3 ఇంటూ 2/1 ఇంటూ 3/1. ఓకేనా, సో 3 క్యాన్సిల్ అయిపోద్ది. దెన్ ఆఫ్టర్ మనకు క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో దట్ 12/5 ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా స్పీడ్గా చేసేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ కనిపించగానే ఫుల్ స్పీడ్గా చేసేసి టైంని కొంచెం మిగిలిస్తే వేరే క్వశ్చన్స్కి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ టైము. నెక్స్ట్ ఇలా మనకు 2 రేషియోస్ ఇచ్చేసారు. సో మనకు A/B/C రేషియో ఎంత అని చెప్పి అడిగారు అనమాట. సో ఇలాంటి టైప్ని మనం ఏ విధంగా చేస్తామంటే ఈజీగా ఇప్పుడు 2:5 అని చెప్పి రాసుకోండి. నెక్స్ట్ ఇచ్చిన నెంబరు B/C కదా. సో ఈ క్రోనాలజీ మాత్రం మీరు కరెక్ట్గా చూసుకోవాలి. A/B/C మనకు ఇక్కడ నెంబర్ వచ్చేసరికి మనం A/Bనే రాయాలి, B/A మాత్రం రాయకూడదు. ఓకేనా, అండ్ ఇక్కడ B/Cనే రాయాలి, C/A మాత్రం ఇక్కడ రాయకూడదు, ఇక్కడ హియర్. ఓకేనా, సో ఇది మాత్రం తప్పకుండా మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే మీకు రాంగ్ అయిపోద్ది. ఓకేనా, సో నేను చెప్పే కాన్సెప్ట్ ఇలా ఉంటుంది, అదర్వైజ్ రాంగ్ అయిపోద్ది. మీరు ఇవి కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం 4:9 కదా. సో 4:9 ఇక్కడ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే A/B/C వాల్యూ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి, 2 × 4 చేయాలన్నమాట. స్టార్టింగ్ ఫస్ట్ మీకు డీటెయిల్డ్గా చెప్తాను, దెన్ ఆఫ్టర్ షార్ట్కట్గా నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఇంత డీటెయిల్డ్గా కాకుండా షార్ట్కట్గా చెప్పేద్దాం. 2 × 4 రాసేయండి, నెక్స్ట్ 4 × 5 రాసేయండి, 5 × 9 రాసేయండి. సో 3 వాల్యూస్ వచ్చేసినాయి కదా. సో ఇక్కడ చూడండి, సింప్లిఫై చేసేయండి. 8:20 మనకు 45 అని చెప్పి వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇవి దేంట్లోనైనా మనకు కామన్గా క్యాన్సిల్ అయ్యేది ఉంటే క్యాన్సిల్ చేసేయండి, అదర్వైజ్ ఇలానే వదిలేయండి, దేంట్లోనూ పోవు కామన్గా. సో ఇదే మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు A/B/C/D అని చెప్పి అడిగారు. సో ఒక వేరియబుల్ పెంచేస్తారు ఇక్కడ. సో మనం ఇక్కడ చూసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ చూడగానే A/B ఉందా, ఇలా క్రోనాలజీ ప్రకారమే ఉందా, B/C ఉందా, C/D ఉందా, యాస్ ఉంది అంటే ఇప్పుడు మనం ప్రొసీజర్ ఫాలో అయిపోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి 2:5, నెక్స్ట్ 3:4, నెక్స్ట్ 3:1. ఓకేనా, సో ఇప్పుడు మీరేం చేయాలంటే 3 నెంబర్స్ని మీరు మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ ఈ 3 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయండి. సో మీకు ఏ వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా, A/B/C/D అనమాట. సో ఫస్ట్ 3 వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేయండి, దట్ ఈజ్ 18. నెక్స్ట్ 3 వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేయండి ఫ్రెండ్స్. 3 × 3 9, 9 × 5 అనమాట. 5తో మల్టిప్లికేషన్ చేసేయాలి తర్వాత, సో దట్ మీకు 45 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 3 వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ ఈ 3 నుంచి ఇప్పుడు 3 × 5 × 4 చేసేయండి. ఓకేనా, సో మీకు ఆ వాల్యూ 60 వస్తుంది. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఈ 5 నుంచి మల్టిప్లికేషన్, ఈ 3 వాల్యూస్ ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాల్సింది, సో దట్ మీకు 20 వస్తుంది. 5 × 4 × 1 అనమాట. ఓకేనా, సో ఇక్కడ 18 ఇలా మనకు 4 వాల్యూస్ వచ్చేసినాయి. ఇదే మన ఆన్సర్. ఓకేనా, ఇంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 2A = 3B = 4C అని చెప్పి ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏం చేయండి అంటే ఎల్సిఎం తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, 2కి 3కి 4కి ఎల్సిఎం తీసుకోండి. ఓకేనా, 2 3 4 ఎల్సిఎం ఎంత అవుతుంది మనకు? ఎల్సిఎం 4 వాల్యూ తీసుకుందాం, బిగ్ వాల్యూ తీసుకొని 4 2s చూద్దాం, 8 రాదు. సో 4 3s 12. సో 12 వచ్చేసరికి 3 మల్టిపుల్ అండ్ 2 కూడా మల్టిపులే.
సో దట్ 12 వచ్చేసరికి మనకి ఎల్సిఎం. ఓకేనా, చూడగానే టక్కున పెట్టేయాలి, మీకు అర్థం కావాలి కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, సో 12 వచ్చేసరికి ఎల్సిఎం వచ్చింది. సో ఆ ఎల్సిఎం వాల్యూతో అన్నిటినీ డివైడ్ చేయండి. ఓకేనా, సో 2a/12 చేయండి, 3b/12 చేయండి, అండ్ 4c/12 చేయండి. ఓకేనా, సో క్యాన్సిలేషన్ చేసేయండి ఇప్పుడు. సో a/6 వస్తుంది మీకు, b/ ఎంత 4 వస్తుంది, అండ్ దెన్ ఆఫ్టర్ c/3 వస్తుంది అనమాట. ఓకేనా, సో మీకు a:b:c వాల్యూస్ వచ్చేసరికి అవే. a:b:c = 6:4:3. ఇవి దేంతోనైనా క్యాన్సిల్ అయి ఉంటే, కామన్గా మల్టిపుల్లో ఉంటే క్యాన్సిల్ చేయాలి, లేకపోతే లేదు. సో దట్ ఇదే మనకు ఆన్సర్, లేదు కాబట్టి క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి 2a = 3b = 5c అని చెప్పి ఇచ్చారు. దెన్ ఏబిసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2, 3, 5కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎల్సిఎం వాల్యూ ఎంత వస్తుంది? 30. సో 30తో డివైడ్ చేసేయండి. సో మనకు a/15 వస్తుంది, అండ్ b/ మనకు 10 వస్తుంది, c/6 వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మనం డివైడ్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ వస్తున్నాయి. ప్రతి ఈచ్ స్టెప్ నేను రాయట్లేదు ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. సో మనకు ఏబిసి వాల్యూస్ ఎంత వచ్చినాయి కదా. సో a:b:c వాల్యూ వచ్చేసరికి ఇలా రాసుకోండి మీరు. 15:10:6 అని చెప్పి రాసుకోండి. సో దేంతోనైనా కామన్గా డివైడ్ అయితే చేసేయండి, లేకపోతే ఇలానే వదిలేయండి. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి 7th క్వశ్చను, ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:5 అని చెప్పి ఉంది. సో a:b:c అని చెప్పి ఉన్నది అనుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే 1/a:1/b:1/c అని చేస్తాం. దట్ ఈజ్ మనం ఏ విధంగా రాసుకుంటామంటే BC:CA:AB అని చెప్పి రాసుకుంటాము. ఓకేనా, ఇక్కడ ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, గుర్తు పెట్టుకోకపోయినా ఏం పర్లేదు. ఇక్కడ మనం 1/2:1/3:1/5 అని చెప్పి రాసేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసేయండి. దెన్ ఆఫ్టర్ ఈ వాల్యూని మన 2 వాల్యూని మల్టిప్లికేషన్ చేసేయండి. దాని తర్వాత స్టార్టింగ్ ఏబీ వాల్యూని మల్టిప్లికేషన్ చేసేయండి. ఈ వాల్యూ అంటే మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలని లేకపోతే ఇలా చేయండి, లేకపోతే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మనకు ఇక్కడ 15 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ 10 వస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి 6 వస్తుంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ అని చెప్పి సేమ్ క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు ఇన్వర్స్ రేషియో అని చెప్పి అన్నారు. సో దట్ మీరు 1/, అని చెప్పి రాసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు 1/10, 1/12 సంథింగ్ ఇలా రాసుకోకండి, అవసరం లేదు ఫ్రెండ్స్. అండ్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ రేషియో వచ్చేసరికి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసేయండి. ఓకే, ఒక వాల్యూ వస్తుంది. దెన్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసేయండి. దెన్ ఆఫ్టర్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసేయండి. ఇలా చేసేయండి. సో దట్ మీకు చాలా ఈజీగా అయిపోద్ది. 1/10, 1/12, 1/15 సంథింగ్ ఇలా రాసుకుంటూ పోతే అక్కడనే టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ ఇది చేసేయండి. చేసేస్తే మనకు 12 × 15 అని చెప్పి వస్తుంది, ఈస్టు 10 × 15 అని చెప్పి వస్తుంది, ఈస్టు 10 × 12 అని చెప్పి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా మనం సంథింగ్ ఇక్కడ కొంచెం ఈజీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మల్టిప్లికేషన్ చేయొచ్చు. బట్ కొంచెం డిఫికల్ట్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఇలా మీరు క్యాన్సిల్ చేసేయచ్చు 10ని. ఇప్పుడు 5తో అంతా క్యాన్సిలేషన్ అవుతుంది. చూడండి, ఇది 2 దిస్ ఈజ్ 2 దిస్ ఈజ్ 3 అని చెప్పి. తర్వాత ఇంకేమైనా క్యాన్సిలేషన్ అవుతుందా అని చెప్పి చూడండి. తర్వాత 3తో అవుతుంది మొత్తం. ఇక్కడ వచ్చేసరికి 4 అండ్ ఇక్కడ వచ్చేసరికి 5 ఇక్కడ వచ్చేసరికి అగైన్ 4 అనమాట. సో మనకు ఫైనల్గా ఎంత మిగులుతుందో అంత అవి రాసేయండి. సో అదే ఫైనల్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, సో మనకు ఫైనల్గా ఎంత మిగులుతుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ 6:5:4 అని చెప్పి మిగులుతుంది. ఇది మన ఆన్సర్. ఓకేనా, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు చూడండి. కాంపౌండ్ రేషియో అంటే బహుళ నిష్పత్తి, అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే విలోమ నిష్పత్తి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చెప్పడం మర్చిపోయినా, విలోమ నిష్పత్తి. ఓకే, తెలుగు మీడియం స్టూడెంట్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి, ఎందుకంటే మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఏ మీడియం అయినా సేమే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్స్ మీరు చూసుకొని కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా, రైట్. ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్, ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఏ విధంగా చేస్తామంటే A/B కామా మనకు ఇంకో రేషియో వచ్చేసరికి C/D అండ్ ఇంకో రేషియో వచ్చేసరికి E/F కానీ E/F కానీ సంథింగ్ ఏదో ఇలా ఇచ్చినట్టయితే మనం న్యూమరేటర్స్ అన్నిటినీ మల్టిప్లికేషన్ చేసేస్తాము అండ్ డినామినేటర్ అన్నిటినీ మల్టిప్లికేషన్ చేసేస్తాం ఫ్రెండ్స్. సో ACE/BDF అని చెప్పి మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. బహుళ నిష్పత్తి ఆర్ కాంపౌండ్ రేషియో అని చెప్పి ఇచ్చినప్పుడు న్యూమరేటర్ వాల్యూస్ని మనం చూడగానే ఈ అన్నిటినీ ఇలా మీరు మల్టిప్లికేషన్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 1/3 అని చెప్పి వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారనమాట. 4వ అనుపాతం మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో ఫోర్త్ ప్రపోర్షన్, ఇప్పుడు A/B/C/D అని చెప్పి ఉంటుంది కదా. సో D వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో D వాల్యూ వచ్చేసరికి BC/A కదా ఫ్రెండ్స్. ఓకేనా, సో B వాల్యూ వచ్చేసరికి ఏంటిది ఇక్కడ 4 అండ్ C వాల్యూ ఇది. అండ్ సో ఇక్కడ 4 × 18/3 అనమాట. 3 1s 3 6. సో 24 వచ్చేసరికి ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. రిల్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయించండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సేమ్ ఈ ఫార్మాట్లో నేను రాసుకుంటాను. ఇక్కడ 3:4 అండ్ దిస్ ఈజ్ 18, ఇక్కడ ఎక్స్ వాల్యూ కదా. సో ఇక్కడ చూడండి AC వాల్యూస్ ఈక్వల్ కదా ఫ్రెండ్స్ మనకు అకార్డింగ్ టు ప్రపోర్షన్. సో ఇక్కడ ఇది దేంతో మల్టిప్లికేషన్ చేసే వస్తుంది, 3ని 6తో మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది అనమాట మనకు. సో 4ని కూడా మనకు 6తో మల్టిప్లికేషన్ చేసినామనుకో ఆ ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. 4 6 వచ్చేసరికి 24 కదా ఫ్రెండ్స్. సో ఇలా అయినా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇది కొంచెం చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ మెథడ్. ఒకవేళ మీకు ఈ మెథడ్ కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, సో ఇలా అయినా మీరు చేసేయండి. ఓకేనా, టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా చేసేయాలి, లేకపోతే గుర్తు రావట్లేదు నాకు కన్ఫ్యూజన్గా ఉంది అనిపిస్తుంది అంటే ఈ మెథడ్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అగైన్ ఫోర్త్ ప్రపోర్షన్ అడిగారు. ఫోర్త్ ప్రపోర్షన్ వచ్చేసరికి ఇప్పుడు D వచ్చేసరికి BC/A కదా. సో B8 9/7 అని చెప్పి సో మల్టిప్లికేషన్ చేసేయండి, ఎంత వస్తే అంతే ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ 72/7 అనమాట. క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ 2x 6 15 ఆర్ ఇన్ ప్రపోర్షన్ ఫైండ్ x అని చెప్పి అన్నారనమాట. సో మనం ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయంటే 2:x ఇలానే కదా రాసుకుంటాము, 6:15 అని చెప్పి. సో ఇక్కడ మనం 2ని 3తో మల్టిప్లికేషన్ చేస్తేనే మనకు 6 వస్తుంది ఫ్రెండ్స్. అలానే మనం ఇక్కడ 15ని దేంతో డివైడ్ చేస్తే, అంటే ఇక్కడ రివర్స్ ప్రాసెస్లో వస్తున్నాం, ఇక్కడ ఫార్వర్డ్లో వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడ బ్యాక్వర్డ్లో వస్తున్నాం మనం. సో దట్ మనం దేంతో డివైడ్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ అవుతుంది. సో 3తోనే ఇక్కడ డివైడ్ చేయాలి ఫ్రెండ్స్. 15ని 3తో డివైడ్ చేసేస్తే మనకు ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి నాకు 5 అని చెప్పి వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆర్ఎల్స్ ఇంకో మెథడ్ వచ్చేసరికి నేను పైన చెప్పినట్టుగానే ఇక్కడ ఈ ప్రపోర్షన్ వాల్యూని దీన్ని ఏ విధంగా రాసుకోండి అంటే 2/x గాను ఈక్వల్ టు 6/15 అని చెప్పి రాసుకోండి. ఓకేనా, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆర్ఎల్స్ 2 1s 2 3s, ఓకేనా, 3 1s 3 5s, ఓకేనా. సో మనకు 1/x ఈక్వల్ టు 1/5 అని చెప్పి ఆన్సర్ వచ్చింది. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 5 అని చెప్పి ఆన్సర్ వస్తుంది అనమాట. ఇలా డీటెయిల్డ్గా చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంత టైంని అయితే వేస్ట్ చేసుకోకూడదు ఎగ్జామ్లో. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం చాలా స్పీడ్గా చేయడానికి ట్రై చేయాలి.
ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ అని చెప్పి 2 నెంబర్లే ఇచ్చారు. 2 నెంబర్లే ఇచ్చినప్పుడు థర్డ్ ప్రపోర్షన్ అంటే సి వాల్యూ అడిగినప్పుడు మనకు స్టార్టింగ్ వాల్యూ ఏ అండ్ దెన్ ఆఫ్టర్ మనకు వచ్చిన ప్రీసీడింగ్ వాల్యూ వచ్చేసరికి బి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో సి వాల్యూ మనకు ఏ విధంగా వస్తుందంటే సి ఈక్వల్ టు మనకు బి స్క్వేర్ బై ఏ అనమాట. ఓకేనా. ఆర్ఎల్స్ నాకు ఇలా గుర్తుండట్లేదు, ఈ ఫామ్లో గుర్తు లేదనుకోండి, సో దట్ మీరు ఇదైతే మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపోర్షన్ ఇలా ఉంటుంది, B/C 2 సార్లు బి రిపీట్ అవుతుంది. ఈ ప్రపోర్షన్ అయితే మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఇది గుర్తు రాకపోతే సమ్టైమ్స్ ఇంత చిన్న ఫామ్లో కూడా మనకు ఎగ్జామ్లో సమ్టైమ్స్ గుర్తు రాదు ఫ్రెండ్స్. సో దట్ బేసిక్స్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుకుంటే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్. సో దట్ ఇక్కడ మనకు బి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అయిపోతుంది అంటే మీన్, ఈ రెండింటిని మీన్ అంటారు ఫ్రెండ్స్. ఈ రెండింటిని అంత్యమాలు అని చెప్పి తెలుగులో అంటారు. ఓకేనా. మధ్యమాలు ఈక్వల్ టు అంత్యమాలు అని చెప్పి అంటారు. సో దట్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ, మనకు సి వాల్యూ కావాలి కాబట్టి బి స్క్వేర్ బై ఏ అని చెప్పి రాసేస్తాము. ఓకేనా. బి స్క్వేర్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బి వాల్యూ వచ్చేసరికి 8 కదా. సో 8 × 8 అని చెప్పి రాసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏ వాల్యూ వచ్చేసరికి నాకు 2. సో దిస్ ఈజ్ 4 సో దిస్ ఈజ్ 32 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 3,2 అని చెప్పి అన్నారు. మీన్ ప్రపోర్షన్ అంటే మధ్యమ అనుపాతం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు స్టార్టింగ్ ఇచ్చిన వాల్యూ వచ్చేసరికి ఏ అని చెప్పి అనుకోవాలి, అండ్ నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ వచ్చేసరికి సి అని చెప్పి అనుకోవాలి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండింటిని ఏబి అని చెప్పి అనుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇక్కడ మీన్ ప్రపోర్షన్ అంటే బి వాల్యూనే కావాలి కాబట్టి మనకు ఫార్ములా వచ్చేసరికి బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ కదా. ఆర్ఎల్స్ మీకు ఈ ఫార్ములా గుర్తు రాలేదనుకోండి ఫ్రెండ్స్, సో దట్ ఇలా రాసుకోండి B/C. సో ఇక్కడ వచ్చేసరికి మనకు బి వాల్యూనే కావాలి కాబట్టి బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే. సో బి వాల్యూనే కావాలి కాబట్టి √/AC అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ బి వాల్యూ వచ్చేసరికి √/AC వాల్యూ 3 × 2 దట్ ఈస్ √/6. ఇది మనకు ఆన్సరు. క్వశ్చన్ వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ ఏ ఈజ్ 20 km/h అండ్ స్పీడ్ ఆఫ్ బి ఈజ్ 30 km/h. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ ఈజ్ 120 km. దెన్ ఫైండ్ బీస్ డిస్టెన్స్. బి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ తెలుగులో ఏ వేగం 20 km/h, బి వేగం 30 km/h, ఏ 120 కిలోమీటర్లు ప్రయాణించిన బి ఎంత దూరం వెళ్ళాను అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏ వచ్చేసరికి 20 km/hతో వెళ్తూ అది ఎంత కిలోమీటర్ కవర్ చేసిందంటే 120 km కవర్ చేసింది. అండ్ బి వచ్చేసరికి 30 km/h స్పీడ్తో వెళ్తూ ఎంత కిలోమీటర్ కవర్ చేసిందో మనకు తెలియదు ఇక్కడ. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రాస్తాను చూడండి, 120 అని రాస్తున్నాను అండ్ 30x అని చెప్పి రాస్తున్నాను. ఇప్పుడు ఈ 20ని దేంతో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 120 వస్తుంది ఫ్రెండ్స్. 6తో మల్టిప్లికేషన్ చేస్తే 120 వస్తుంది. అలాగనే ఇక్కడ కూడా ఈ 30ని మనం 6తో మల్టిప్లికేషన్ చేస్తే బి వాల్యూ వచ్చేస్తుంది ఎన్ని కిలోమీటర్స్, దట్ ఈస్ 180 km. ఇది మన ఆన్సరు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఇలా చేయాలని మీకు థాట్ రాలేదనుకోండి, సో రేషియో అండ్ ప్రపోర్షన్ మనం ఇక్కడ ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్లోనే ఉంది. సో దట్ మీరు ఏ విధంగా రాసుకోండి అంటే 20 = 120 అని చెప్పి రాసుకోండి. దెన్ ఆఫ్టర్ 30 = x అని చెప్పి రాసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఓకేనా. సో మీకు ఎలా వస్తుందంటే 120 × 30/x వాల్యూ, ఇక్కడ x వాల్యూ = 20 వస్తుంది. సో దట్ దిస్ ఈజ్ 180 అని చెప్పి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. స్పీడ్గా రావాలంటే ఇలానే ప్రొసీడ్ అవ్వండి ఫ్రెండ్స్.
నేను ఇదే రికమెండ్ చేస్తాను. ఒకవేళ ఐడియా రాకపోతే ఇలా చేయండి, ఓకేనా. నెక్స్ట్ 20 men can do a piece of work in 30 days. In how many days 25 men can do the same work అని చెప్పి ఇక్కడ అడిగారు క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, 20 men can do 30 days అండ్ 25 men ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పి అడిగారు అనమాట. 20 మనుషులు ఒక పీస్ ఆఫ్ వర్క్ని 30 రోజుల్లో చేయగా, అదే వర్క్ని 25 మంది మనుషులు ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ. సో మనం ఇది యూనివర్సలీ ప్రపోర్షనల్ కాబట్టి ఇలా రాసేయండి, 20/25 ఇంటూ మనకు హౌ మెనీ డేస్ ఇచ్చారో అది చేసేస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ, ఓకేనా. సో దిస్ ఈజ్ 24 days అని చెప్పి వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ₹300 is shared between A and B in 2:3 ratio. Find the share of each person అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ టోటల్ ఎంత, ₹300 ఫ్రెండ్స్. ఏబి షేర్ చేసుకోవాలి. సో A:B మనకు ఇక్కడ ఎంతని ఇచ్చారంటే 2:3, ఓకేనా. సో ఇక్కడ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ షేర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే 2 మొత్తం షేర్ ఎంత 5, 2 + 3 5 అనమాట. ఎంత అమౌంట్ని షేర్ చేసుకోవాలి అది మల్టిప్లికేషన్లో రాసేయండి. 300 అమౌంట్ని వీళ్ళు షేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ షేర్ పైన రాయాలి, ఓకేనా. ఏ రేషియో పైన రాయాలి. సో దట్ మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 120 అని చెప్పి వస్తుంది. అండ్ బి షేర్ వచ్చేసరికి 3/5. ఇక 3 ఎందుకు రాసినామంటే బీది ఫైండ్ అవుట్ చేస్తున్నాము, బి యొక్క రేషియో రాయాలి కాబట్టి 3/5 అని చెప్పి రాస్తున్నాము. ఎంత అమౌంట్ని షేర్ చేసుకోవాలంటే మనకు ఎంత అమౌంట్ ఉన్నాయి, 300 అమౌంట్ ఉన్నాయి కాబట్టి 300 మల్టిప్లికేషన్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకు 180 వస్తుంది. సో మనం చేసిన లెక్క కరెక్టా రాంగా అని చెప్పి తెలుసుకోవాలంటే ఈ రెండింటిని సమ్మేషన్ చేసేయండి. సమ్మేషన్ చేస్తే మనకు అగైన్ ₹300 రావాలి. అయితేనే మీరు చేసిన లెక్క కరెక్టు, లేకపోతే రాంగ్. ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసరికి 120 అండ్ 180. ఏ షేర్ వచ్చేసరికి 120, బి షేర్ వచ్చేసరికి 180 అనమాట. ఇవి రెండు ఆన్సర్స్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ₹1000 ఈజ్ షేర్డ్ అమాంగ్ ఏబిసి ఇన్ దిస్ రేషియో 2:3:5 అని చెప్పి అన్నారు. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఈచ్ పర్సన్. ₹1000 సొమ్మును ఏబిసిలకు 2:3:5 నిష్పత్తిలో పంచిన ఒక్కొక్కరి వాటా ఎంత అని చెప్పి అన్నారనమాట, ఓకేనా. సో ఒక్కొక్కరి వాటా మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ వాటా వచ్చేసరికి ఏ వాటా 2 అని చెప్పి టోటల్ ఎంత ఇక్కడ 2 + 3 + 5 అని చెప్పి. సో మనకి ఇక్కడ టోటల్ వచ్చేసరికి 10. ఎంత అమౌంట్ని షేర్ చేసుకోవాలి, వీళ్ళు 1000 అనే అమౌంట్ని షేర్ చేసుకోవాలి. సో మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 200 వస్తుంది ఏ వాటా. అలాగనే బి వాటా వచ్చేసరికి ఇక్కడ 2కి 200 వస్తే 3కి వచ్చేసరికి 300 కదా ఫ్రెండ్స్ వచ్చేది, అండ్ 5కి వచ్చేసరికి 500 కదా వచ్చేది. ఇలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఇక్కడ మీరు 3/10 ఇంటూ 1000 అండ్ నెక్స్ట్ సి వచ్చేసరికి 5/10 ఇంటూ 1000 ఇలా ప్రతి దానికి మీరు రాసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే వేస్టింగ్ ఆఫ్ అవర్ టైమ్ ఇన్ ఎగ్జామినేషన్. సో మీరు ఇక్కడ 2కి ఎనాలిసిస్ చేస్తారు, దట్ ఈస్ 2/10 అని చెప్పి ఎంత వచ్చింది మనకు 200 వచ్చింది. అలానే 3 వాల్యూకి ఎంత వస్తుంది, 300 వస్తుంది. అలానే 5కి 500 వస్తుంది. సో మీరు చేసింది కరెక్టా రాంగా అని చెప్పి తెలుసుకోవాలంటే అన్నిటినీ సమ్మేషన్ చేసేయండి. సమ్మేషన్ చేసేస్తే మీకు 1000 వచ్చేస్తుంది. సో ₹1000 దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసేయండి ఫ్రెండ్స్, స్పీడ్గా చేయాలి. అండ్ ఇన్ ఏ క్లాస్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 5:3. B:G వచ్చేసరికి మనకు 5:3 అని చెప్పి ఇచ్చారు. ఇఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 36 మోర్ దాన్ గర్ల్స్ అని చెప్పి అన్నారనమాట, ఓకేనా. ఇక్కడ కండిషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ గర్ల్స్ కంటే
36 ఎక్కువ ఉన్నారనమాట. ఇలా క్లియర్గా రాసుకోండి. 36 నెంబర్ ఆఫ్ బాయ్స్ వచ్చేసరికి గర్ల్స్ కంటే 36 ఎక్కువ ఉన్నారు. ఇలా క్లియర్గా రాసుకున్నారు అనుకోండి. సో దట్ మీకు B-G=36 అని చెప్పి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇది మనకు B-G వాల్యూ ఇంత వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక తరగతిలో బాల బాలికల మధ్య నిష్పత్తి 5:3, బాలుర సంఖ్య ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, అర్థమైపోతుంది. సో మొత్తం విద్యార్థులు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈ రేషియో వచ్చేసరికి 5:3 కదా. సో ఇక్కడ B వాల్యూ ఎంత 5, G వాల్యూ ఎంత 3. సో B-G చేయండి. సో B-G 5 - 3 చేయండి. సో దిస్ ఈజ్ 2 parts. 2 parts ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 36 బికాస్ B-G వాల్యూ వచ్చేసరికి 36 కాబట్టి. సో ఇక్కడ 1 part వాల్యూ ఎంత అయిపోతుంది, నాకు 18 అయిపోతుంది. 1 part వాల్యూ వచ్చేసరికి 18 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత ఉన్నారు, B+Gనే కదా, B+Gనే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే స్టూడెంట్స్. సో B+G. సో 5 + 3 దట్ ఈస్ 8. సో 8 partsది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 8 parts ఈజ్ హౌ మచ్, ఓకేనా. 8 × 18 చేయాలి. సో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. 18 8 వచ్చేసరికి మనకు 144. దిస్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. ఈ విధంగా మనం చేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రేషియో ఆఫ్ A and B ఈజ్ 2:1. దేర్ ప్రోడక్ట్ ఈజ్ 162. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A అని చెప్పి అన్నారనమాట ఇక్కడ. సో ఏ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ రేషియోని నేను ఏ విధంగా అనుకుంటున్నానంటే 2:1 అని ఇచ్చారు కదా, 2x:1x అని చెప్పి దట్ ఈస్ x అని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా. సో ప్రోడక్ట్ అని చెప్పి ఇచ్చారు కదా, ఇలా ప్రోడక్ట్ కానీ సమ్ ఆఫ్ నెంబర్స్ కానీ లేకపోతే క్యూబ్ అని చెప్పి కానీ ఇలా మనం క్యూబ్స్ కానీ ఇలా ఇచ్చినప్పుడు మనం వేరియబుల్ ఎక్స్లలోనే రాసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో 2x అని చెప్పి అనుకుంటున్నాను అండ్ దీన్ని 1x అని చెప్పి అనుకున్నాను. సో మనకు వీటి ప్రోడక్ట్ ఎంత ఇచ్చారు 162. దట్ ఈస్ 2x × x = 162. సో మనం క్యాన్సిలేషన్ చేస్తే 81 వస్తుంది ఇక్కడ. దిస్ ఈజ్ x² = 81. సో x = 9 అని చెప్పి వస్తుంది. ఓకేనా. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A అని చెప్పి అన్నారు కదా. ఏ వాల్యూ వచ్చేసరికి 2 × x కదా. ఓకే, 2 × 9 చేసేయండి. సో దట్ 18 వస్తుంది. 18 వచ్చేసరికి ఏ వాల్యూ. B వాల్యూ అడిగితే మనకు 9 B వాల్యూ బికాస్ x వాల్యూ కదా. ఓన్లీ 1 part మనం అక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ ఆన్ అయిపోదాం. 3 numbers are in ratio 1:2:3. The sum of their squares is 126. Then find the numbers అని చెప్పి అన్నాడు. 3 సంఖ్యల నిష్పత్తి ఎంత ఇచ్చారు మరియు వాటి వర్గాల మొత్తము 126 అయిన ఆ సంఖ్యలు ఏవి అని చెప్పి అడిగారు. ఆ సంఖ్యలు ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారో అది చూడాలి మీరు. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ అని చెప్పి అన్నారు. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ నెంబర్స్ని మనం ఏ విధంగా అనుకుంటాం, 3 numbers రేషియోని వచ్చేసరికి ఇప్పుడు A:B:C వచ్చేసరికి x:2x:3x అని చెప్పి అనుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ కండిషన్ ఏంటిది, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 216 అని చెప్పి అన్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ చేసి స్క్వేరింగ్ చేసేయండి, దెన్ ఆఫ్టర్ సమ్ చేసేయండి. 2x² అంటే 4x² గాను రాసుకుంటున్నాను. 3x² అంటే 9x² గాను రాసుకుంటున్నాను. అది ఆ వాల్యూ మనకి ఎంత ఇచ్చిర్రు అంటే ఇక్కడ మనకి ఎంత ఇచ్చిర్రు 126 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మీరు సమ్మేషన్ చేసేయండి. సో దట్ మీకు 14x² అని చెప్పి వస్తుంది ఫ్రెండ్స్, 14x². సో ఇక్కడ 126 ఉంది కదా. సో x² వాల్యూ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 9 వస్తుంది ఫ్రెండ్స్ క్యాన్సిలేషన్ చేస్తే. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ x వాల్యూ ఎంత వస్తుంది 3 వస్తుంది అనమాట. సో ఆ ఫైండ్ ద నెంబర్స్ అని చెప్పి అన్నారు కదా, ఆ సంఖ్యలు మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దట్ ఇక్కడ ఆ సంఖ్యలు ఏవి అయిపోతాయి, x1 ఇంకా 2x1
ఇంకొకటి వచ్చేసరికి 3x కదా. సో ఎక్స్ ప్లేస్లో 3 పెట్టేయండి, ఇది 3 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 6 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 9 అయిపోతుంది. ఆ నెంబర్స్ వచ్చేసరికి ఇవి. ఓకేనా, ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. an amount of 650 rupees is shared among ABC such that twice of A's share, thrice of B's share and 4 times of C's share are equal, then find the share of each person అని చెప్పి అన్నారనమాట. సో ఇక్కడ షేరింగ్ వచ్చేసరికి ట్వైస్ ఆఫ్ ఏ అంటే 2A, 3 టైమ్స్ అంటే థ్రైస్ అని చెప్పి అన్నారు కదా 3B, అండ్ 4 టైమ్స్ ఆఫ్ C అని చెప్పి అన్నారు 4C. సో మనం ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఏ విధంగా చేసినామంటే స్టార్టింగ్లో కూడా చేసినాము. ఇప్పుడు ఇలా మనకు ఇండైరెక్ట్గా అడిగారు అనమాట. అక్కడ మనం స్టార్టింగ్లో వచ్చేసరికి డైరెక్ట్గా ఇచ్చేసారు, బట్ ఇక్కడ వచ్చేసరికి ఇండైరెక్ట్గా అడిగారు. సో ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే మనకు వాల్యూ ఎంత వస్తుందంటే 12 వస్తుంది అనమాట. ఓకేనా, సో 12 ఎల్సిఎంని మనం డివిజన్ చేయాలి అన్నిటిని. సో దట్ మనకు ఏ బై ఎంత మిగులుతుంది, 2A/12 రాసుకోవాలి, 3B/12 రాసుకోవాలి, 4C/12 రాసుకోవాలి. సో దట్ ఏ బై మనకు ఎంత 6 వస్తుంది, B బై వచ్చేసరికి 4 వస్తుంది, నెక్స్ట్ 4 వస్తుంది, నెక్స్ట్ C బై వాల్యూ వచ్చేసరికి 3 వస్తుంది ఫ్రెండ్స్. సో ఇవి ABC వాల్యూస్ మనకు వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏ షేరు, B షేరు, C షేరు ఫైండ్ అవుట్ చేయాలి. ఏ షేర్ వచ్చేసరికి మనకు ఇప్పుడు చూడండి 6 అని చెప్పి రాస్తున్నాను, బికాజ్ నేను ఏ షేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అండ్ అన్నిటిని సమ్మేషన్ చేసేయండి. సో ఇక్కడ 13 వస్తుంది అనమాట, బికాజ్ 6 + 4 + 3 కదా. సో 13 వస్తుంది. సో ఎంత అమౌంట్ని వాళ్ళు షేర్ చేసుకోవాలంటే 650 అనే అమౌంట్ని షేర్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ 1 దిస్ ఈజ్ 5. ఓకేనా, సో మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే ఫ్రెండ్స్ 50 దట్ ఈస్. సో మనకు ఎంత వస్తుందంటే ఇక్కడ 300 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మనకు బీది ఫైండ్ అవుట్ చేస్తాము. బీది వచ్చేసరికి 4/13 × 650. సో ఇక్కడ వచ్చేసరికి 50. సో దట్ మనకు ఎంత వస్తుంది 200 వస్తుంది. నెక్స్ట్ సి వాల్యూ వచ్చేసరికి కూడా ఈ విధంగానే మనకు 150 వస్తుంది అనమాట. ఓకేనా, బికాజ్ ఇక్కడ మనం దేంతో మల్టిప్లై చేస్తామంటే ఇక్కడ 3తో మల్టిప్లికేషన్ చేస్తాము 50ని. ఓకేనా, ఇక్కడ మనకు నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఇక్కడ మనకు స్టార్టింగ్ వాల్యూ రాగానే మిగతా వాల్యూస్ని మనం గెస్ చేసేయచ్చు. మనకి ఎంత వస్తాయో అవి డైరెక్ట్గా పెట్టేయండి. ఓకేనా, సో దట్ మనకు టైం మిగులుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ ఏ వెజల్ మిల్క్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో 5:2 అని చెప్పి అన్నారు. ఇఫ్ 12 లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ దెన్ రేషియో బికమ్స్ 5:3. ఫైన్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది సింగిల్ టర్మ్ బ్యాలెన్సింగ్ బేస్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఓన్లీ దేన్ని యాడ్ చేశారు, వాటర్ని యాడ్ చేశారు. దట్ ఈస్ ఎంత 12 లీటర్ వాటర్ని యాడ్ చేశారు అనమాట. సో ఇక్కడ చూడండి 5:2 స్టార్టింగ్ వచ్చేసరికి 5:2 ఉన్నది. నెక్స్ట్ ఎంత అయిపోయిందంటే ఆ రేషియో ఇలా అడిషన్ చేసిన తర్వాత వాటర్ అడిషన్ చేసిన తర్వాత 5:3. సో ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ చేయాలి. ఇప్పుడు మనం ఏ విధంగా బ్యాలెన్సింగ్ చేస్తామంటే చూడండి, వెదర్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్ ఒకసారి చెక్ చేయండి మీరు. ఇక్కడ మనం ఓన్లీ వాటర్ని మాత్రమే అడిషన్ చేసాము, మిల్క్ రేషియో వచ్చేసరికి చేంజ్ అవ్వలేదు. ఇక్కడ చూడండి 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. సో దట్ నో నీడ్ టు బ్యాలెన్సింగ్ హియర్. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ డిఫరెన్స్ 3లో నుంచి అంటే 2 ఉన్నది కాస్త 3 అయిపోయింది కదా. సో 1 పార్ట్ వచ్చేసరికి చేంజ్ వచ్చింది, మనకు 1 పార్ట్ చేంజ్ వచ్చింది 12 అడిషన్ చేస్తేనే. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 12 అని చెప్పి రాసుకోవాలి. ఓకేనా, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, క్వాంటిటీ ఆఫ్ మిల్క్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, క్వాంటిటీ ఆఫ్ మిల్క్. ఓకేనా, సో 5 పార్ట్స్ది మనం క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఫైనల్గా ఎంత ఉంది 5 పార్ట్స్ ఉంది కదా. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 1ని 12తో మల్టిప్లికేషన్ చేసినాం. సో 12 వచ్చింది కదా ఇలా అనుకోండి. నెక్స్ట్ 5ని 12తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 60 వచ్చేస్తుంది. సో 60 లీటర్స్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, మిల్క్ అండ్ వాటర్ ఇన్ రేషియో ఆఫ్ 7:5 రేషియోలో ఉన్నాయి.
7:5 రేషియోలో ఉన్నాయి. ఇఫ్ 20 లీటర్ వాటర్ ఈజ్ యాడెడ్ దెన్ ఇట్ బికమ్స్ 1:1. ఇప్పుడు మిల్క్ ఇది మిల్క్, ఇది వాటరు, ఈ సైడ్ వచ్చేసరికి 20 లీటర్స్ యాడ్ చేశారట. ఓకేనా, 20 లీటర్స్ యాడ్ చేస్తే మనకు 1:1 అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాలెన్స్డా అన్బ్యాలెన్స్డా అని చెప్పి మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అదే చెక్ చేసుకోవాలి. ఇక్కడ మిల్క్ అయితే మనకు చేంజ్ అవ్వకూడదు, బట్ ఇక్కడ చేంజ్ అయింది చూడండి ఫ్రెండ్స్, 7 కాస్త 1 అయిపోయింది. సో దట్ మనం దేంతో మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఇది 7 అయిపోతుంది, అంటే ఇక్కడ కింద దానికి 7తో మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ చూడండి 7:5, పైది యాజ్ యూజువల్గా నేను రాసుకుంటున్నాను, కిందది వచ్చేసరికి 7:7 అని రాసుకుంటున్నాను, బికాస్ నేను 7తో మల్టిప్లికేషన్ చేసిన కాబట్టి. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి. ఇప్పుడు మనం 20 లీటర్స్ యాడ్ చేసాము, సో డిఫరెన్స్ ఇక్కడ 2 పార్ట్స్ వచ్చింది. సో 2 పార్ట్స్ వచ్చేసరికి మనకు ఎంత, 20 లీటర్స్. ఓకేనా, 1 పార్ట్ వచ్చేసరికి మనకు ఎంత, 10 లీటర్స్, రైట్. నెక్స్ట్ ఫైన్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ అని చెప్పి అడుగుతున్నారు. సో మిల్క్ వచ్చేసరికి 7 పార్ట్స్ కదా ఫ్రెండ్స్, 7 పార్ట్స్ వచ్చేసరికి మనకు 70 లీటర్స్ అయిపోతుంది అనమాట. ఇది మన ఆన్సర్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ ఇక్కడ దాకానే. మనం నెక్స్ట్ క్లాస్లో మిగతావి డిస్కషన్ చేద్దాము. మిగతాది వచ్చేసరికి మోస్ట్లీ 1 క్లాస్లో నేను అయిపోగొడతాను ఫ్రెండ్స్. మన వీడియో లెక్చర్స్ కొంచెం లెందీ అయిపోతే సారీ ఫర్ దట్, బికాస్ నాకు టైం దొరికినప్పుడల్లా నేను చేస్తున్నాను వీడియో క్లాసెస్. ఇంట్లో ఉన్నాం ఇప్పుడు, సో ఇంట్లో పనులు కూడా ఉంటాయి కాబట్టి టైం దొరికినప్పుడల్లా నేను వీడియో క్లాసెస్ చేస్తున్నాను. రెగ్యులర్గా కొంచెం లేట్ అవ్వచ్చు వీడియోస్, బట్ నేనైతే మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. 100% నా ఎఫిషియన్సీతో నేను ట్రై చేస్తాను. మీకు CBT NTPC CBT 1 కల్లా మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ చేపిస్తాను. ఓకేనా. నేను ఏదైతే మనం ఇంట్రడక్షన్ వీడియోలో మన ఛానల్ గురించి చెప్పానో ఆ వీడియోలో 100% సిలబస్ కంప్లీట్ చేపిస్తానని చెప్పాను కదా. సో దట్ నేను అంత సిలబస్ అయితే కంప్లీట్ చేపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో వీడియో లెక్చర్స్ మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.